ఒక్కటి తప్ప అంటున్నారు ఆ సీనియర్ లీడర్. ఆ నియోజకవర్గాన్ని వదిలేస్తా, అవసరమైతే రాజకీయాలకి దూరంగా ఉంటా అన్న ఆ కాంగ్రెస్ సీనియర్ యూటర్న్ తీసుకున్నారా? తాను అక్కడి నుంచి మాత్రమే పోటీ చేయాలని అంటున్న పాత మాటలకి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అక్కడ తప్ప ఎక్కడైనా పోటీకి రెడీ అంటున్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఓటమి ఎరుగని బీఆర్ఎస్ సీనియర్ మీద కూడా పోటీకి సై అంటున్నారు. బీఆర్ఎస్ నేత మీద కాంగ్రెస్ లీడర్ స్పెషల్ ఫోకస్ పెట్టారా? దానిలో భాగంగానే లేటెస్ట్ కామెంట్లు చేశారా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా లీడర్? ఒకప్పుడు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యను, అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటా అని ప్రకటించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది. గతంలో తాను సంగారెడ్డి నుంచి మాత్రమే పోటీ చెయ్యబోనన్నానని, వేరే చోట నుంచి పోటీ చెయ్యను అనలేదంటూ తన పాత కమెంట్లకు ఆయన కొత్త వ్యాఖ్యానం చెప్పారు. అవుట్ ఆఫ్ సంగారెడ్డి ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ అంటున్నారు. జగ్గారెడ్డి మాటల్ని బట్టి చూస్తే సంగారెడ్డి నియోజకవర్గాన్ని ఆయన భార్య నిర్మలకు రాసిచ్చినట్టే కనబడుతోందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన సతీమణి నిర్మల పోటీ చేస్తారని జగ్గారెడ్డి ప్రకటించారు. వరుసగా 2 సార్లు సంగారెడ్డి నుంచి ఆమెకే కాంగ్రెస్ టికెట్ దక్కుతుంది అన్నారు. ఆ నియోజకవర్గం నుంచి నిర్మల తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జనరల్ ఉన్న నిర్మలని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈసారి ఆమెను సంగారెడ్డి ప్రజలు గెలిపిస్తారు. నాకు కొంత తేడా, మూడు ఖరాబ్ అయితే అప్పుడప్పుడు తేడా చేస్తే కానీ ఆమె ఫీల్డ్ ఉంటుంది, ఆమె గట్టిగానే ఉంటుంది. 2 సార్లు ఎమ్మెల్యే ఆమెనేగా సంగారెడ్డికి. ఇక అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేటలో హరీష్ రావు పైన పోటీకి సై అంటున్నారు జగ్గారెడ్డి. దీంతో ఆయన మాటలకు అర్థం, పొలిటికల్ పరమార్థం ఏమిటనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం 3 నెలల పాటు తనకు ఇరిగేషన్ మంత్రి పదవి ఇస్తే నీళ్లు పారిస్తానంటూ కాంగ్రెస్ కు ఛాలెంజ్ విసిరారు హరీష్. దీంతో కాంగ్రెస్ లో చేరమని హరీష్ కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా హరీష్ పైనే పోటీకి సిద్ధమంటూ ప్రకటన చేశారు. ఆ తర్వాత కూడా హరీష్ సెంటర్ గా ఆయన కమెంట్లు చేస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే హరీష్ రావుపై జగ్గారెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారా, దానిలో భాగంగానే ఈ కమెంట్లు చేశారా అనే అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక తుంగతుర్తి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరును చల్లార్చేందుకు ట్రబుల్ షూటర్ గా మారతానంటున్నారు జగ్గన్న. నేనేందంటే సంగారెడ్డిలో నిర్మల ఉంటుందన్న, నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయా, కానీ అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. అధిష్టానం సిద్దిపేట చేయమంటే చేస్తావా అంటే చేస్తా. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవని జాగేదని ఉందనుకో, ఆడ పోయి చేయరా జగ్గారెడ్డి అంటే ఆడ పోయి చేస్తా. అది సిద్దిపేట కానీ ఇంకే పేట కానీ. అప్పుడు ఏమన్నాం అనేది కాదన్నయ్యా, ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నామా లేదా అంటున్నారు జగ్గారెడ్డి. ఒకప్పుడు సంగారెడ్డి నుంచి తప్పుకుంటానన్న జగ్గారెడ్డి ఇప్పుడు అదే నియోజకవర్గంలో తన భార్యను బరిలో దించేందుకు సిద్ధమని చెప్పడం, అవసరమైతే హరీష్ రావుపై తాను పోటీ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. లీడర్ ఒకటి తలిస్తే క్యాడర్ మరోటి తలిచారట. మిత్రపక్ష ఎమ్మెల్యేపై పోరాటానికి ఆరాటం చూపించిన ఆ టీడీపీ ఇన్ఛార్జికి సొంత పార్టీలోనే సీన్ రివర్స్ అయిందంటున్నారు. సొంత పార్టీ నేతలతో పాటు బీజేపీ లీడర్లు కూడా మూకుమ్మడిగా ఆయనపై మాటల దాడికి దిగారు. ఆయన్ని ఓ రేంజ్ లో ఉతికారేశారట. దీంతో సదరు నేత విలవెల్లాడుతున్నట్టు సమాచారం. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? ఒకవైపు జనసేన అధినేత స్వయంగా ఆయన్ను తమ పార్టీ బాహుబలి అని పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తిని పొలిటికల్ గా ఢీకొట్టాలంటే సరైన వ్యూహం ఉండాలి కదా బాబ్జీ అంటున్నారట కూటమి క్యాడర్. మీరంతా నా దగ్గరకే రండి, అధికారంలో ఉన్నది మనం, సీఎం మన పార్టీ మనిషి, మన ప్రభుత్వంలో మనం తలుచుకుంటే ఏవైనా చేయగలం అని క్యాడర్ కు నూరు పోస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిందట. తాడేపల్లిగూడెం టీడీపీ బీజేపీ నేతలు జాయింట్ గా ప్రెస్ మీట్ పెట్టి అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని ఏకిపారేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచడంలో మొదటి స్థానంలో దెందులూరు నియోజకవర్గం ఉంటే ఇప్పుడు ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు తాడేపల్లిగూడెం సూపర్ ఫాస్ట్ వేగంతో దూసుకుపోతోందంటున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అధికార కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కూటమి ధర్మాన్ని కాలరాస్తున్నారంటూ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు అలియాస్ బాబ్జీపై సొంత పార్టీ నేతలతో పాటు మిత్రపక్షమైన బీజేపీ నేతలు సైతం మూకుమ్మడిగా మాటల దాడికి దిగడం స్థానికంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. నేతలు ఒకరిపై మరొకరు ప్రెస్ మీట్లు పెట్టుకుని పోటాపోటీగా సవాళ్లు విసురుకునే స్థాయికి అంతర్గత యుద్ధం చేరింది.
ఇది కూటమి శ్రేణుల్లో కలకలం రేపుతోంది, కలవరం కలిగిస్తోంది. ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా మారిన తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ బాబ్జీ ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 ఏళ్ల కూటమి పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకు తనకెలాంటి ఆహ్వానం అందలేదని ఆయన బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన దాదాపు 20 కూటమి సమావేశాల్లో కూడా తనకు తన అనుచరులకు సరైన ప్రాధాన్యత లభించలేదని, కూటమి ధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆయన ఆరోపించారు. క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నందునే తానిప్పటి వరకు ఓపిక పట్టానని, కానీ స్థానిక జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వైఖరితో ప్రజలకు తామిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నామంటూ పరోక్షంగా ఎమ్మెల్యేను టార్గెట్ చేశారని టాక్. ఇది లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో కాకరేపింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాబ్జీ చేసిన ఈ కామెంట్లపై కూటమిలోని మరో వర్గం అంతే తీవ్రంగా స్పందించింది. టీడీపీ, బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి బాబ్జీకి గట్టి క్లాస్ పీకారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బాబ్జీ ఒక్కరే విడిగా ఉంటూ విభజించు పాలించు అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి నుంచి టీడీపీ నేతలను విడదీసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా బాబ్జీ వైఖరిని తప్పుపట్టారు. తాడేపల్లిగూడెం కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, బాబ్జీ ఒక్కరే వేరుగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు చేశారు. కూటమి విజయోత్సవ సభకు తహసీల్దార్ ఆహ్వానించినా ఎందుకు రాలేదని బాబ్జీని నిలదీశారు. తాడేపల్లిగూడెం కూటమి 2 గ్రూపులుగా చీలడంతో ఏ నాయకుడి వెంట వెళ్లాలో తెలియక క్యాడర్ అయోమయంలో పడ్డారట. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుతో తలెత్తిన అసంతృప్తి, స్థానికంగా తనకు ప్రాధాన్యత దక్కడం లేదనే ఆవేదనతోనే బాబ్జీ దూరంగా ఉంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక తాను సీటు త్యాగం చేసి బొలిశెట్టిని ఎమ్మెల్యేగా గెలిపించారని బాబ్జీ చెప్పుకోవడం జనసేనకు మింగుడు పడ్డం లేదంటున్నారు. దీంతో కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య పెరుగుతున్న దూరం ఇప్పుడు అగాధంగా మారి తెగదెంపులు చేసుకునే వరకు వెళ్లిందంటున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూటమికి చేటు తెస్తాయని క్యాడర్ ఆందోళన చెందుతోందట. ఫస్ట్ టర్మ్ ముగిసింది. 2వ విడత పదవుల పందేరానికి తెరలేస్తోంది. దీంతో నామినేటెడ్ పోస్టులపై ఎన్నాళ్ల నుంచో కచ్చీఫులు వేసుకుని కూర్చున్న నేతలు ట్రయల్స్ మొదలుపెట్టారట. మొదటి విడతలో దక్కకపాయే, సెకండ్ టర్మ్ లో అయినా పదవులు దక్కించుకోవాలని ఆశావాహులు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ కి పెట్టని కోట లాంటి ఆ ఉమ్మడి జిల్లాలో పోటీ మరింత తీవ్రంగా ఉందని టాక్. తమ అనుచరులకి నామినేటెడ్ పదవులు కట్టబెట్టి జిల్లాలో తమ బలాన్ని నిరూపించుకోవాలని అక్కడ రాజకీయ ఉద్దండులు తహతహలాడుతున్నారు. నామినేటెడ్ ఫైట్ తో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇంతకీ ఏదా జిల్లా? నల్లగొండలో నామినేటెడ్ ఫైట్. 4 పదవులు, 40 మంది నేతలు, కొత్త ముఖాలకు ఛాన్స్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు, అనుచరుల కోసం మంత్రుల లాబియింగ్. నామినేటెడ్ ఫైట్, పొలిటికల్ హీట్. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని చెప్తారు. జిల్లాలో హేమాహేమీలైన కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి అండ్ సన్స్ రాష్ట్ర కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను 11 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లా నుంచి తొలి విడతలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి, దివ్యాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ గా కుంభం వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతం, మహిళా శిశు సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బండ్రు శోభారాణి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లకు పదవులు దక్కాయి. వీళ్ల పదవీ కాలం ఈ మధ్య ముగిసింది. వీళ్ళకి రెన్యువల్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పార్టీలో టాక్. దీంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేటెడ్ పదవులపై కర్చీఫ్లు వేసుకుని కూర్చున్న వాళ్ల సంఖ్య భారీగా ఉందట.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వాళ్ళు, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు, ఇలా కొండవీటి చాంతాడంత జాబితా ఉందని చెప్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి తొలి విడతలో అవకాశాలు దక్కని నేతలు నామినేటెడ్ పదవుల కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు సమాచారం. అధికారంలోకొచ్చి 2.5 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు పదవులు దక్కకపోవడంతో సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని టాక్. ఇప్పుడు అవకాశం చేజారితే మళ్లీ పదవులు దక్కటం కష్టమని భావించిన ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు చెప్తున్నారు. మరికొందరైతే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా మంత్రులను కలిసి తమ సేవలను గుర్తించాలి అని కోరుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ పదవుల రేసులో అగ్రనేతల ప్రధాన అనుచరులు ఉండటంతో ఉత్కంఠ పెరిగిందంటున్నారు. జిల్లాలో సీనియర్ నేతలైన జానారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గీయులకు మధ్య పోటీ నడుస్తోందని సమాచారం. తన ప్రధాన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డికి పదవి ఇప్పిస్తానని గతంలో కోమటిరెడ్డి హామీ ఇచ్చారట. ఆయనకి పదవి ఇప్పించేందుకు మంత్రి తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ మధ్య నల్లగొండ పర్యటనకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి తన అనుచరుడు మోహన్ రెడ్డిని కోమటిరెడ్డి స్వయంగా పరిచయం చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందంటున్నారు. ఇప్పటికే జానారెడ్డి అనుచరుడిగా ఉన్న శంకర్ నాయక్ కి ఎమ్మెల్సీ పదవి దక్కింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ ను కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. దీంతో ఈసారి 6 తన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డికి కార్పొరేషన్ పదవి దక్కేలా కోమటిరెడ్డి పావులు కదుపుతున్నారట. ఇక సీనియర్ నేత జానారెడ్డి అనుచరులు కొండేటి మల్లయ్య, కర్నాటి లింగారెడ్డి కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నట్టు సమాచారం. పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న కొండేటి మల్లయ్య నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇక కర్నాటి లింగారెడ్డి జెడ్పీటీసీగా పనిచేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పిస్తామని మల్లయ్యకి గతంలోనే రేవంత్ హామీ ఇచ్చారట. తమ అనుచరులకు పదవులు ఇప్పించడానికి జానారెడ్డి అండ్ సన్స్ గట్టిగానే లాబింగ్ చేస్తున్నారని టాక్. మరో సీనియర్ నేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు పాసం రామరెడ్డి కూడా నామినేటెడ్ పదవుల రేసులో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో బంధుత్వం కలిగిన గుత్తా తన అనుచరుడి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు సన్నిహితుడైన లక్ష్మీనారాయణ రెడ్డికి నామినేటెడ్ పదవి ఇప్పించడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఇక సీఎం రేవంత్ సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీలో టాక్. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన ఆయనకి తొలి విడతలోనే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవిని అధిష్టానం కేటాయించింది. ప్రస్తుతం ఆయన కూడా భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్నారట. సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలు, సామాజిక సమీకరణాలు, జిల్లా మంత్రుల సిఫారసులు, అధిష్టానం పెద్దలతో ఉన్న సంబంధాలను ఆధారంగా చేసుకుని ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెప్తున్నారు. దీంతో నేతల మధ్య నామినేటెడ్ పదవుల కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది. తమ అనుచరులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం నేతలకి ప్రతిష్టాత్మకంగా మారిందని టాక్. తమ వర్గానికి నామినేటెడ్ పోస్టులు దక్కించుకుని జిల్లాలో ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అగ్రనేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. దీంతో నామినేటెడ్ ఫైట్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. జిల్లా సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఆ ఉమ్మడి జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయిందట. అక్కడ విపక్ష వైసీపీ చెలరేగిపోయింది అంటున్నారు. అసలే ఆ జిల్లాలో వైసీపీ బలంగా ఉంటుంది. ఇక మీటింగ్లో విపక్ష నేతల బ్యాటింగ్తో అధికారులు బెంబేలెత్తిపోయారని టాక్. దీనికి తోడు కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టడంతో వైసీపీకి వార్ వన్ సైడ్ అయిపోయిందని సమాచారం. అసలు సమావేశంలో ఏం జరిగింది? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశంలో మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధులు చర్చను తమ వైపుకు తిప్పుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ నేత జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ శాఖల అధికారులకు వరుస ప్రశ్నలు సంధిస్తూ స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులు దూకుడుగా వ్యవహరించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం, ప్రజా సమస్యలు, శాఖల పనితీరుపై అధికారులను విపక్ష నేతలు నిలదీయడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదే సమయంలో కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమావేశానికి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. దీంతో సమావేశంలో వైసీపీ నేతలే హవా చాటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన భేటీ ఉత్కంఠ రేపింది. జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి
జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే కూటమి ఎమ్మెల్యేలు, పలువురు కూటమి ప్రజాప్రతినిధులు సమావేశానికి గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సమావేశంలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమస్యలపై తమ వాదనను బలంగా వినిపించారు. రైతుల సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరుపై జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుతో పాటు వైసీపీ ప్రజాప్రతినిధులు వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని అంశాలపై అధికారుల సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జెడ్పీ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు, చాలా శాఖల మధ్య సమన్వయ లోపం వంటి అంశాలపై జెడ్పీ అధికారులను ఆయన నిలదీశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోనని, శాఖల వారీగా పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ అధికారులకు అండగా ఉండడంతో పాటు ప్రభుత్వ విధానాలను తెలియజేయాల్సిన కూటమి ప్రజాప్రతినిధులు సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో అధికార కూటమి నుంచి అధికారులకు ఆశించిన స్థాయిలో మద్దతు దొరకలేదు. అలాగే వైసీపీ ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు వరుసగా సమాధానాలు ఇవ్వాల్సి రావడంతో కొంతమంది అధికారులు తడబడ్డారు. జెడ్పీ చైర్మన్ తీరుతో పలువురు అధికారులు భయపడినట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా జిల్లా సర్వసభ్య సమావేశంలో రాజకీయ వేడి, ప్రజా సమస్యలపై చర్చించిన తీరు, వైసీపీ ప్రజాప్రతినిధుల దూకుడు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జిల్లా సర్వసభ్య సమావేశంలో జిల్లా అధికారులను జెడ్పీ చైర్మన్ గడగడలాడించడం, వైసీపీ హవా కొనసాగించడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. స్థానిక సమరానికి ముందే ఆ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిందట. వలస నేతలు జంపింగ్ జపాంగ్ అంటూ ఉండడంతో పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయిందంటున్నారు. టీడీపీకి చెందిన మంత్రి గారి అడ్డా ఆ నియోజకవర్గం. అక్కడి నుంచి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా విజయం పక్కా. అంతటి స్ట్రాంగ్ లీడర్ ఆయన. అయితే కొందరు సైకిల్ నేతలు ఫ్యాన్ గాలికి సేద తీరుతున్నారని వైసీపీ కండువాలు కప్పుకున్నారు. దీంతో వలసలకి చెక్ పెట్టడానికి ఆ మంత్రి గారు కూడా వలసాస్త్రాన్నే ప్రయోగించారట. దీంతో నియోజకవర్గంలో రాజకీయం గరంగరంగా మారింది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? లోకల్ వార్ కోడ్ డేట్ ఫిక్స్ కాకపోయినా అద్దంకి నియోజకవర్గంలో మాత్రం పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పొలిటికల్ గోపీలు తెగ సందడి చేస్తున్నారని టాక్. ఆ పార్టీలోంచి ఈ పార్టీకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీకి జంపులు చేస్తున్నారు. రాబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి అవకాశం లభించదని గట్టిగా డిసైడ్ అయిన వాళ్ళు, తమకు ప్రాధాన్యత ఉండదనే అనుమానం ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తగా జంపింగ్ జపాంగ్ అంటున్నారు. రాజకీయ వలసలకు తెరదీస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి, వైసీపీలోంచి టీడీపీలోకి దూకేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో వలస రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలం కుందూరు, మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నేతలు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను కలిశారు. తమంతా కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చక కుటుంబాలతో సహా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తేళ్ల హరిబాబు, మక్కెన హనుమంతరావు మరికొంతమంది నేతలతో కలిసి అశోక్ కుమార్ సమక్షంలో ఫ్యాన్ పార్టీలో చేరారు. వైసీపీలో చేరిన నేతలకు పార్టీ కండువాను కప్పిన అశోక్ కుమార్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని ఆహ్వానించారు. అద్దంకిలో జరుగుతున్న పరిణామాలని గమనించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీకి చెక్ పెట్టేందుకు ప్రతివ్యూహం రచించారు. ఆయన పావులు కదపడంతో అద్దంకి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ నేతలు కోటేశ్వరరావు, రామయ్య, పౌలు, ఐజాక్, దాసరి ఆనందరావు కలిశారు. తమ కుటుంబాలతో సహా వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రజా అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరామంటున్నారు వాళ్ళు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు టీడీపీ, పోయిన చోటే వెతుక్కునేందుకు వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అద్దంకి నియోజకవర్గంలో 2014లో వైసీపీ తొలిసారి పోటీ చేసి ఘనంగా బోణి కొట్టింది. కానీ ఆ తర్వాత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో చెదిగిలు పడింది. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనే అద్దంకిలో వైసీపీకి అడ్డంకిగా మారిపోయారు. 2019, 2024 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి గొట్టిపాటి పోటీ చేసి గెలిచారు. అద్దంకిలో గొట్టిపాటి పాతుకుపోవడంతో వైసీపీ అభ్యర్థులకు గెలుపు అవకాశం లేకుండా పోయిందట. ప్రస్తుతం ఆయన కూటమి సర్కార్లో మంత్రిగా ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో అద్దంకి వైసీపీకి కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన అశోక్ కుమార్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించి తన మార్కును చాటుకోవాలని చూస్తున్నారట. ఇందులో భాగంగా టీడీపీ అసంతృప్త నేతల్ని ఆకర్షణ వ్యూహంతో వైసీపీలోకి లాగేస్తున్నారు. అశోక్ కుమార్ వ్యూహానికి తనదైన రివర్స్ ఆకర్షణ ప్రయోగించి చెక్ పెడుతున్నారట మంత్రి గొట్టిపాటి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అద్దంకిలో రాజకీయం మరింత గరంగరంగా మారడం ఖాయమంటున్నారు. ఆ నియోజకవర్గంలో నిన్నటిదాకా టీడీపీ నేతలు ఫైటింగ్ కి దిగారు. ఇప్పుడు తమ వంతు అంటోందట వైసీపీ. అయితే వాళ్ళు ఫైటింగ్లు చేయట్లేదు, జస్ట్ కనిపించకుండా పోయారట. తమ లీడర్లు కనిపించకుండా పోవడంతో వైసీపీ క్యాడర్ పరేషాన్ అవుతున్నారని సమాచారం. కూటమి గాలిలో కూడా అక్కడ వైసీపీ గెలిచింది. అప్పుడప్పుడు కనిపించే ఆ ఎమ్మెల్యేని వీక్లీ ఎమ్మెల్యే అని పిలుచుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. ఇక అదే నియోజకవర్గం నుండి వైసీపీకి ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, ఆయన కూడా గాయబ్ అంటున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ? వైసీపీ నేతలు కనిపించడం లేదంటున్న క్యాడర్, వారాలమ్మాయిగా మారిన ఎమ్మెల్యే సుధా, యాక్టివ్ గా లేని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, విశ్వనాథరెడ్డితో గోవిందరెడ్డి వర్గం ఢీ, లీడర్లు ఏరి అంటున్న వైసీపీ క్యాడర్. కడప జిల్లా బద్వేల్లో వైసీపీ నేతలు గోవిందరెడ్డి, విశ్వనాథరెడ్డి మధ్య ఆధిపత్య పోరు జోరుగా సాగుతోందట. ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి వరుసగా బాంబర్ది అయ్యే విశ్వనాథరెడ్డితో ఆయనకు గత 3 ఏళ్లుగా జగడం నడుస్తూనే ఉంది. అంతేకాకుండా బద్వేల్ నియోజకవర్గ వైసీపీకి అదనపు సమన్వయకర్త బాధ్యతలు కూడా విశ్వనాథరెడ్డికి ఇవ్వడంతో గోవిందరెడ్డికి ట్రబుల్స్ మరింత ఎక్కువయ్యాయంటున్నారు. గత ఎన్నికల్లో ఇద్దరు నేతలు విడివిడిగా పనిచేసిన పార్టీ గెలిచింది, కానీ కేడర్ ని సమన్వయపరచడంలో మాత్రం లోటు కనబడుతూనే ఉందంటున్నాయి. ఇక గోవిందరెడ్డి తన వారసుడిగా తనయుణ్ణి రంగంలోకి దించుదామంటే ఇంట్లో రగులుతున్న కుంపటితో అది సాధ్యం కావట్లేదనే చర్చ జరుగుతోంది. 2004లో తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశించిన గోవిందరెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎమ్మెల్యే అయిపోయారు. ఇక 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఇక స్థానిక నాయకులు కూడా కాంగ్రెస్ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయిపోయారు. దాంతో గోవిందరెడ్డికి 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అయితే ఆయనకు ఆరోగ్య సమస్యలు రావడంతో నియోజకవర్గంలో పట్టున్న విశ్వనాథరెడ్డికి అదనపు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది. అదే ఇప్పుడు ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి మింగుడు పడడం లేదంటున్నారు. 2024 ఎన్నికల టైం నుంచి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఆయన బామ్మర్ది విశ్వనాథరెడ్డి మధ్య ఇన్ఛార్జ్ సీటుపై గొడవ మొదలైందంటారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా ఇన్నాళ్లు గోవిందరెడ్డి పెత్తనమే సాగింది. ఎమ్మెల్సీగా, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఆయన హవానే నడిచేది. పార్టీ అభ్యర్థి ఎవరైనా మొత్తం తన చేతిలోనే ఉంచుకొని నడిపించిన గోవిందరెడ్డికి ఇప్పుడు బామ్మర్ది పక్కలో బల్లెంలా మారినట్టు చెప్తున్నారు. బద్వేల్ వైసీపీలో బావా బామ్మర్ది ఫైటింగ్ ఇలా ఉంటే, ఇక్కడి నుంచి అదే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సుధా తన పని చేసుకుపోతున్నారట. అయితే ఆమె క్యాడర్ ను అంతగా కలుపుకొని పోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారానికి ఒకసారి నియోజకవర్గం వైపు తొంగి చూస్తున్నారని, అలా కాకుండా బద్వేల్ కు ఆమె మరింత సమయం కేటాయించాలని క్యాడర్ కోరుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అసలే అటు గోవిందరెడ్డి, ఇటు ఆయన బామ్మర్ది విశ్వనాథరెడ్డి మధ్య నలిగిపోతున్నామని, ఇలాంటప్పుడు ఎమ్మెల్యే సుధా చొరవ తీసుకొని క్యాడర్ ను ముందుకు నడిపించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి మౌనంగా తన పని తాను చేసుకుపోయే సుధా ఇప్పుడు కూడా మౌనరాగం ఆలపించడం మానేయాలని వైసీపీ క్యాడర్ కోరుకుంటోందట. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ నియోజకవర్గంపై ఫోకస్ చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని లోకల్ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ భూముల రచ్చ రాజకీయ దుమారం రేపుతోంది. కాషాయ ఎమ్మెల్యే వర్సెస్ కారు పార్టీ మాజీ మంత్రి అన్నట్టుగా సీన్ మారింది. ఈడీ తనఖాలో ఉన్న భూములని బినామీల పేరుతో బీజేపీ ఎమ్మెల్యే కొల్లగొట్టారని బీఆర్ఎస్ నేత చేసిన ఆరోపణలు కాకరేపుతున్నాయి. ఆరోపణలే కాదు, ఆధారాలతో సహా నిరూపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు గులాబీ నేత. దమ్ముంటే నిరూపించాలని కమలం ఎమ్మెల్యే ప్రతి సవాల్ విసిరారు. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది రచ్చ? ఎవరా నేతలు? అడవుల జిల్లా ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే పాయిల్ శంకర్, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగు రామన్న మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. ఇక అగ్ని కాజ్యం పోసినట్టు లేటెస్ట్ గా ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూముల వివాదం తెరపైకొచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపణ అస్త్రాలు సంధిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం ఎలా వెలువడిందో లేదో
అలా భూ వివాదం తెరపైకొచ్చింది. ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలోని భోరజ్, భీంపూర్, తాంసీ మండలాల పరిధిలోనే 6,000 ఎకరాలను సేకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో అదే ఏరియాలో ఈడీ తనఖాలో ఉన్న 100 ఎకరాల భూములను బినామీల పేరుతో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొనుగోలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో కోట్లు కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్ వేశారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భోరజ్ మండల పరిధిలోని హాతీఘాట్, గూడ, రాంపూర్, గిమ్మ గ్రామాల్లోనే 3,000 ఎకరాలకు పైగా సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందులో 200 ఎకరాల భూములు పాయల్ ఫ్యామిలీవే అని జోగు రామన్న ఆరోపణాస్త్రాలు సంధించారు. దీంతో ఆదిలాబాద్ రాజకీయాల్లో అగ్గి అంటుకుంది. గతంలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి హాతీఘాట్ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పాయల్ శంకర్ చూపించారు. అక్కడే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పాయల్ కోరారని, వెంటనే సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇందులో ఏదో మతలబుందంటూ పాయల్ పై రామన్న ఫైర్ అవుతున్నారు. అసలు ఇండస్ట్రియల్ పార్క్ లో ఏ కంపెనీలు వస్తాయనే దానిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలో స్పష్టత లేకుండానే చకచకా భూసేకరణ పూర్తి చేశారంటోంది బీఆర్ఎస్. లేఅవుట్ అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల పనులను పలహారంగా పంచుకునే ప్రణాళిక రెడీ అయిందని బీఆర్ఎస్ గట్టిగానే ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ భూముల్లో పెట్టుబడులు పెట్టారని, ఎమ్మెల్యే పాయల్ చక్రం తిప్పడంతోనే ఇండస్ట్రియల్ కారిడార్ మేటర్ తెరపైకొచ్చిందంటున్నారు మాజీ మంత్రి రామన్న. తాను కేవలం ఆరోపణలు మాత్రమే చేయడం లేదని, ఆధారాలతో సహా పాయల్ శంకర్ భూదందాను ఎండగడతానంటూ సవాల్ చేశారు జోగు రామన్న. జోగు సవాల్పై అంతే వేగంగా స్పందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ లో తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తనపై జోగు రామన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని పాయల్ మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ కు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని, మంత్రిగా ఎమ్మెల్యేగా జోగు రామన్న ఏనాడైనా గత సీఎం కేసీఆర్ ను ఒప్పించి ఆదిలాబాద్ కు విమానాశ్రయం తీసుకురావాలని కోరారా అని నిలదీశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని జోగు రామన్న చేస్తున్నారని పాయల్ విమర్శించారు. ఆదిలాబాద్ లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటును జోగు రామన్న వ్యతిరేకిస్తున్నారని, అందుకే తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ కారిడార్ తో తనకు వ్యక్తిగత లాభం ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న తన భూముల్ని ఎందుకు అమ్మేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. అలాంటి ఉద్దేశం తనకుంటే భూములు అమ్మకుండా మరింతగా కొనుగోలు చేసేవాణ్ణని స్పష్టం చేశారు. అయితే జోగు రామన్న మాత్రం తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారన్నారు. పాయల్ ముమ్మాటికి భూములు కొల్లగొట్టారని, ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో ఆ భూములను అమ్మేసుకున్నారని, 3 రోజుల్లో ఆధారాలతో సహా రుజువు చేస్తారని మరోసారి సవాల్ విసిరారు జోగు రామన్న. ఆదిలాబాద్ ప్రజల పరువు తీసేలా వ్యవహరించిన ఎమ్మెల్యే పాయల్ భూదందాను ఆధారాలతో సహా బయటపెట్టి తీరుతానని జోగు శపథం చేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ ను కూడా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ భూముల రచ్చలోకి లాగారు మాజీ మంత్రి రామన్న. కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రుల అనుచరులతో ఇక్కడ భూముల్లో పెట్టుబడులు పెట్టించారని, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రజల ముందు పెడతానంటున్నారు మాజీ మంత్రి. అయితే 3 రోజులు దాటిపోయినా జోగు రామన్న ఎలాంటి ఆధారాలు చూపించలేదు. దీంతో అసలు ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ నేతపై అవినీతి ఆరోపణలు చేసినందుకు జోగు రామన్నపై కోర్టుకు వెళ్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనుచరులు హెచ్చరించారు. అయినా ఎలాంటి ఆధారాలు చూపించకపోగా నోటికి తాళం వేసుకుని కూర్చున్నారు జోగు రామన్న. దీంతో ఆయన వెనక్కి తగ్గారా అనే చర్చ నడుస్తోంది. ఇక పొలిటికల్ మైలేజ్ కోసం జోగు రామన్న కావాలనే ఇలా ఆరోపణలు చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట.